అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి అక్టోబర్ 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. అలాగే మంచి వ్యక్తులు. జీవితాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారని చెప్పచ్చండి. ఎవరైనా సరే వీళ్ళ కోసం ఏమైనా సహాయం కోసం వస్తే కనుక ఆ సహాయం లేదు అని మాత్రము అనరు. వాళ్ళకి తోచిన విధానంగా సహాయం చేస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు వీరికి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఏదైతే సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టడం మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ కూడా ఉంటుందన్నమాట. అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడును అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే తపన కూడా ఈ రాశి వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి అస్సలు మేలు చేసేవిగా ఉండవండి. పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో అంటే రేపటి రోజులు రాబోతున్నాయి. మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలండి. ఇదివరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు అయితే వస్తాయండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైన ఫలితాలను అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. నలుగురిలో మాట్లాడడానికంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. కానీ రేపటి రోజున మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడిన దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ రాశివారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇది వరకు అతి కష్టం మీద మీరు సాధించలేని విజయాలు రేపటి రోజు మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కళల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా ఈ రాశి సంతాన విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలనుకున్నారో, ఎటువంటి ఎదుగుదలను, ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాల కళల కన్నారో ఆ కళలో నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే కనుక కోల్పోయిన సంబంధాలు కూడా తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోబోతున్నారు కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దారిద్ర్యం పట్టి పీడిస్తుంది.
ఓ రంగా చెప్పాలంటే 14 ఏళ్ల నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది. ఒక సమస్యకు పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. బాధ్యత నెరవేర్చుకోవడం కోసము మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలు మీరు మానసికంగా శారీరకంగా కురిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రము మీ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారండి. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కారాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలనుకుంటున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కారాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకు పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహించాలనుకుంటున్నాడు. మీ యొక్క లైఫ్లో ఊహించిన అద్భుతాలు అయితే చూస్తారండి. జీరో నుండి హీరోగా ఎదుగుతున్నారు. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది సాధించడానికి స్థితిలో ఉన్నారు. రేపటి రోజున అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. రాబోతున్న 14 ఏళ్ళ దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపారంపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే కనుక వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన దక్కని ఫలితాలు రేపటి రోజున ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలు అయితే పొందగలుగుతున్నారు. అయితే ఇతర రాశి వారి యొక్క జీవితంలో శత్రువులు పెడితే ఎక్కువగా తగ్గిపోతుందండి. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రము ఈ యొక్క జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా మీకు రేపటి రోజు తగ్గిపోతుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలు కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇదివరకు ఎవరైనా మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్వర్తన వల్ల మీ యొక్క శ్రేయోభిలాషగా మారిపోతారు. అటువంటి పరివర్తన కూడా మీ భగవంతుడు మీ యొక్క లైఫ్లోకి తీసుకొని వస్తాడు. ఈ విధంగా జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్ర వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో 2 రోజుల నుండి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదివరకు మీ యొక్క జీవితానికి ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుందండి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారము రేపటి రోజున అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మరికొన్ని కీలకమైన మార్పులు అనేవి మీ జీవితంలోకి ఖచ్చితంగా రాబోతున్నాయండి. అయితే ఈ రాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరికొన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరు రేపటి రోజున దుర్గాదేవి యొక్క నామ జపం చేయండి. రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా కూడా పఠించడం ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. రేపటి రోజున మీరు ఏదైనా సరే దుర్గమ్మ వారి గుడికి వెళ్ళి చక్కగా రాహుకాలంలో రాహుదీపం వెలిగించడం వల్ల చాలా వరకు కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభించి చూస్తారండి. మరి ఈ రాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో రేపటి రోజు మీరు జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసునా కండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.